హలో గైస్, చికెన్ కర్రీ మనం ఈజీ ప్రాసెస్లో ఫాస్ట్గా అయ్యేటట్టు చేసుకుందాం. సరేనా? ముందుగా చికెన్ తీసుకొని నీట్గా ఇలా కడిగేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, పెరుగు, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కర్డ్. ఫస్ట్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, జీరా పౌడర్, ధనియాల పౌడర్, కర్డ్. బాగా కలిపేసేయండి. ఇలా చేత్తోనే కలుపుకోండి. స్పూన్ వచ్చేసరికి అంత మంచిగా అవ్వదు. ఇలా కలుపుకున్న దాన్ని 1/2 అవర్ మనం ఇలా ఈ పీస్ని ఇలా పీసుల్లో మంచిగా మొత్తము ఇలా చేసుకున్న దాన్ని మనం 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక కళాయి తీసుకోండి. కళాయిలో ఆనియన్, ఆయిల్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఇలా అయ్యాక మనం ఫ్రిడ్జ్ నుంచి చికెన్ తీసుకున్నాం కదా, చూడండి పీస్ అనేది మెత్తగా స్మూత్గా అయింది. దీన్ని ఇట్లా వేసేసేయండి మొత్తం చికెన్. ఈ వాటర్ కూడా వేసేసి కొంచెం ఇట్లా 2 మినిట్స్ ఇలా కలిపేసి మూత తీసుకొని మూత పెట్టేసింది ఒక 5 మినిట్స్. ఓకేనా? ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసరికి మనకి ఇలా వాటర్ అనేది ఇలా వస్తుంది. ఈ వాటర్ అంతా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇంకో 5 మినిట్స్ వరకు ఈ వాటర్ అంతా దగ్గర అయిపోవాలి. అయ్యేదాకా మనం వాటర్ ఏం పోయొద్దు. వాటర్తోనే ఇది ఉడికిపోతుంది కొంచెం మంచిగా. ఇలా అయిన దానికి ఇప్పుడు మనము ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకుందామా. మధ్యలో కలుపుకోండి ఫ్రెండ్స్, లేకపోతే అడుగుతుంది. ఒక పెద్ద గ్లాస్ సరిపోతుంది. ఈ వాటర్ అయ్యేసరికి మనకి చికెన్ అనేది మెత్తగా స్మూత్గా ఉడికిపోతుంది. నేను మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆనియన్స్ ఫ్రై అయ్యాక. నేను చెప్పలేదు కదా, అప్పుడు వేసేసుకోండి ఫ్రెండ్స్. అది నేను మర్చిపోయాను చెప్పడము. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఇంకో 10 మినిట్స్లో ఇలా మనం మూత పెడితే 10 మినిట్స్లో చికెన్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. ఆల్రెడీ వాటర్ పోయకముందు 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ పోసాక 10 మినిట్స్ మనం ఉడికించుకుంటాం. ఇప్పుడు మనకి చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనము ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం ఏమైనా తక్కువ పడితే మనం టేస్ట్ చూసుకొని ఇప్పుడే వేసేసుకుందాం. సరేనా? 1 మినిట్. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సాల్ట్, చికెన్ మసాలా 2 యాడ్ చేసుకున్నాం.
ఫైనలీ ఒక్కసారి కలిపేసి ఇట్లా కలిపేసి కొత్తిమీర, ఫైనలీ లాస్ట్ కొత్తిమీర. ఓకే, చూడండి మనకి బ్యూటిఫుల్గా అందంగా ఎలా వచ్చింది చికెన్. చూడండి చికెన్ రెడీ అయిపోయింది. నేను బౌల్లో వేసుకొని మీకు చూపిస్తాను. ఓకేనా? టైం టు సర్వ్. తినేద్దాం రండి. బాగుంది కదా? మీరు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.